యాజ్ ఎ ఫిట్‌నెస్ ట్రైనర్ పేరెంట్స్ దగ్గర నుంచి నాకొచ్చే కంప్లెయింట్స్ ఈ మధ్య ఎక్కువయ్యాయి. అవేందంటే, పిల్లలు ఫోన్స్ ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. మా అబ్బాయి ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు. ఫోన్ తీసుకుంటుంటే తిరిగి మా మీదే రివర్స్ అవుతున్నాడు. అరుస్తున్నాడు. ఇలా ఒక్కరని కాదు, ఆల్మోస్ట్ 5-6 కంప్లెయింట్స్ వచ్చున్నాయి లిటరల్‌గా. ఆహ్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్, మీరు మీ పిల్లలకి ఫోన్ ఇవ్వబాకండి. ఇప్పటి నుంచైనా ఇవ్వబాకండి. ఒక 2 రోజులు, 3 రోజులు వాళ్ళు రచ్చ చేయనివ్వండి, ఏడవనివ్వండి. కానీ డోంట్ గివ్ ఫోన్స్ టు యువర్ చిల్డ్రన్. ఓకేనా? అండ్ వాళ్ళు బయటికెళ్ళి ఆడుకోవట్లేదు. నేచర్‌కి కనెక్ట్ అవ్వట్లేదనమాట. ప్లస్ ఇంకోటి మేజర్ థింగ్ ఏందంటే, టైమ్ స్పెండ్ చేయట్లేదు పిల్లలతో. ఒక క్వాలిటీ 1 అవర్ గాని, 2 అవర్స్ గాని టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఆ ప్లేస్‌లో ఏం చేస్తున్నారంటే ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏమవుద్ది? ఆటోమేటిక్‌గా స్క్రీన్‌కి అలవాటు పడతారు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది తగ్గుద్ది. అండ్ ఇంకోటి జంక్‌కి అలవాటు పడుతున్నారు బాగా. దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఒబీస్డ్ అయిపోతున్నారనమాట. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ టు నాట్ గివ్ మొబైల్ ఫోన్స్ టు యువర్ చిల్డ్రన్. పిల్లలకి ఇవ్వబాకండి ఒక ఏజ్ వచ్చే వరకు. వాళ్ళకి బయటికెళ్ళి ఆడుకోవడం నేర్పియండి. ఫ్రెండ్స్‌తో ఎంగేజ్ అవ్వడం నేర్పియండి. ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేయండి వాళ్ళతో. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఫోన్ అనేది ఒక పవర్‌ఫుల్ టూల్. దాన్ని కాదనను. కానీ అది మన రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని, మన మూవ్‌మెంట్‌ని, మన ప్లేని రీప్లేస్ చేయకూడదు. ఓకేనా? దట్స్ ఇట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవర్ పేజ్.